అనంతసాగరంలో జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రజాగళం సభలో పాల్గొన్న మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీ కొమ్మి లక్ష్మయ్య నాయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ ఖమ్మం విజయరామిరెడ్డి, సీనియర్ నాయకులు శ్రీ కాటంరెడ్డి రవీందర్ రెడ్డి, తెలుగుదేశం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మేకపాటి శాంతకుమారి, బీజేపీ ఆత్మకూరు అధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి, జనసేన ఆత్మకూరు అధ్యక్షులు శ్రీధర్, ఆనం రంగమూయేరు రెడ్డి, అలాగే తెలుగుదేశం జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ రోడ్లే కాకుండా పంచాయతీ రాజ్ రోడ్లు మండలం ఒక ప్యాకేజీ చేయాలి, ప్రతి గ్రామం నుంచి మండలానికి వచ్చేటువంటి తారు రోడ్డు ఉండాలి అని చెప్పి ఆ రోడ్లు పంచాయతీ రాజ్ పరిధిలో 21 కోట్ల రూపాయలతో అనంతసాగర్ మండల అభివృద్ధికి బ్రిడ్జీలు, రహదారులు నిర్మాణం చేసింది ఆనాడు మేము శాసనసభ్యులుగా పనిచేసినప్పుడే అని చెప్పి నేను మీకు మనవి. ప్రతి ఊరు నుంచి మండల కేంద్రానికి తారు రోడ్డు, మధ్యలో అవసరమైతే బ్రిడ్జిల నిర్మాణం, ఇవన్నీ చేశాం. ఈ అనంతసాగర్ మండలాన్ని అభివృద్ధి చేయడానికి అనేక మంచినీటి ప్రాజెక్టులను, అలాగే పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణాన్ని, చెరువులు, కాలువల అభివృద్ధికి, డ్రైన్ల అభివృద్ధికి లక్షలాది రూపాయలని, కోట్లాది రూపాయలని వెచ్చించడం జరిగిందని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. దీంతో పాటు విద్యకు ప్రాధాన్యతనివ్వాలి. వెనుకబాటుతనంలో ఉన్నటువంటి అనంతసాగరం మండలంలో మా కుటుంబాన్ని ముగ్గురిని ఆదరించినటువంటి ప్రాంతం ఇది. మొట్టమొదటిగా ఆనం సంజీవ్ రెడ్డి గారు మా కుటుంబం నుంచి ఇక్కడ శాసనసభ్యులుగా అయ్యారు. రెండవ దఫా మళ్ళీ శాసనసభ్యులు అయ్యారు. ఈ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. ఈ ప్రాంతం పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధ, ఆయనకున్నటువంటి ఆలోచన ఎంతో గొప్ప ఆలోచన అని చెప్పక తప్పదు. తర్వాత రెండవసారి మా తండ్రి గారైన ఆనం వెంకటరెడ్డి గారిని, ఆయన్ని కూడా ఆత్మకూరు ప్రజలు శాసనసభ్యుడిగా గెలిపించారు. నేను మళ్ళీ వచ్చాను 2009లో, మూడవ వ్యక్తిని శాసనసభకు పోటీ చేశాను. మీరందరూ ఆదరించారు, ఆశీర్వదించారు, ఎమ్మెల్యేని చేశారు, మంత్రిని కూడా చేశారు. 5 సంవత్సరాలు ఇక్కడ. ఇంత వెనుకబాటుతనంలో ఉన్నటువంటి ప్రాంతానికి అభివృద్ధి వైపు నడిపించాలని చేసిన ఆలోచనలో గతంలో పెద్దల సోమశిల ప్రాజెక్టు నిర్మాణం చేయించి ఉత్తరపు కాలువ దాకా, ఆ ఉత్తరపు కాలువ నుంచి ఆత్మకూరు